రుద్రాణి అత్త దుగ్గిరాల వారి ఇంటి శత్రువు. ఎప్పుడూ అవకాశం కోసం గోతికాడ నక్కలా ఎదురుచూస్తూ ఎప్పుడూ దుగ్గిరాల వారిని ముంచెయ్యాలని చూస్తుంది. నిజానికి ఆమె స్కెచ్ ఏంటంటే తన కొడుకు రాహుల్ని ఆ ఇంటి వారసుడ్ని చేసి మొత్తం ఆస్తిని తామే అనుభవించాలనేది ఆమె కుట్ర. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ వచ్చిన దుగ్గిరాల వారి శత్రువులతో ఎన్నోసార్లు చేతులు కలిపింది. శత్రువులు గెలవాలని ఇంటి గుట్టను వాళ్లతో పంచుకుంది. అప్పటి దొంగ మాయా, అనామిక ఆ కోవలోకే వస్తారు. ఇప్పుడు యామిని కూడా రుద్రాణి స్నేహితురాలే కాబోతుంది. రాజ్ని కళావతికి దూరం చేసి యామినికి దగ్గర చేయాలని ఇకపై మన అందాల రుద్రాణి అత్త పథకాలు రచిస్తుంది. ఎందుకంటే నేటి కథనంలో రాజ్, యామిని, వైదేహి, రఘునందన్లతో పాటు ఇటు దుగ్గరాల ఫ్యామిలీ కూడా ఒకే గుడికి రావడం, రాములవారి కళ్యాణంలో పాల్గొనడం తెలిసిందే. ఈ క్రమంలోనే కమింగ్ అప్ ఉత్కంఠగా సాగింది. యామిని పక్కనే ఉన్న రాజ్ని రుద్రాణి కళ్ళారా చూసేసి మైక్ తీసుకుని అందరికీ వినిపించేలా అదిగో రాజ్ బతికే ఉన్నాడు, మన వెనుకే ఉన్నాడు అని వేలు పెట్టి చూపించేసింది. ఇది కల కాదు, ఎందుకంటే ఇందులో ఎవరూ కలగనే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే అప్పు, కళావతి ఇద్దరూ షాక్లోనే ఉంటారు. గతం మరిచిపోయిన రాజ్ దగ్గరకు అపర్ణాదేవి, సుభాష్ అంతా కలసి పరుగు తీస్తారు. నాన్నా రాజ్ అంటూ ప్రేమతో దగ్గరకు వెళ్తారు. రాజ్ అయోమయంలో ఉంటాడు. అక్కడితో కమింగ్ అప్ అయిపోయింది. అయితే రాజ్కి బలవంతంగా గతం గుర్తు చేస్తే అతడి ప్రాణాలకు ప్రమాదం అన్న మాటను దృష్టిలో పెట్టుకున్న మన కళావతి అటు తాను నిజం చెప్పదు, అప్పుతోనూ నిజం చెప్పనివ్వదు. తను నా భర్త కాదు, యామిని బావే అని అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ పాయింట్ చాలు. యామినికి, రుద్రాణికి ఇద్దరూ ఏకమై ఇక నుంచి కళావతి ఆట కట్టించే పరిస్థితి రావడానికి. ఎందుకంటే రుద్రాణి అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. గతంలో సామంత్ని అనామికే చంపేసింది అన్న నిజం తెలిసి కూడా అనామికకే సాయం చేసింది రుద్రాణి. ఇప్పుడు యామిని దగ్గరున్నది రామ్ కాదు రాజ్ అని తెలిసినా యామినీకే సాయం చేస్తుంది. అవసరం అయితే తానే స్వయంగా యామినీకి కలిసి లేదా ఫోన్ చేసి నాతో చేతులు కలుపు, కళావతిని కలిసి దెబ్బతీద్దాం అని డీల్ కుదుర్చుకుంటుంది. నిజానికి రుద్రాణికి కావాల్సింది దుగ్గిరాల వారి ఇంటికి వారసులు లేకపోవడమే. అప్పుడే తన కొడుకు రాహుల్ ఆస్తికి కంపెనీకి వారసుడు అవుతాడని ఆమె ప్లాన్. ఈ క్రమంలోనే యామిని, రుద్రాణిల స్నేహం బలపడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.